పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లాలో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 7,000 కోట్ల నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందని ఆరోపించారు. రేవంత్ అసమర్థతతో ప్రభుత్వ కాలేజీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయని, పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని మండిపడుతున్నారు. నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ సుమారు 3,000 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులు నీ భిక్ష కాదు, అది ప్రభుత్వ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు. తక్షణమే లేకపోతే ప్రత్యక్ష ఆందోళన హెచ్చరిస్తున్నాం. నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించడం జరుగుతుంది. 3,000 మంది విద్యార్థులతో నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతున్నాయి, ఆచరణ గడప దాటలేదు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎక్కడ వేసిన విద్యా వ్యవస్థ అక్కడనే ఉంది. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితంతో చెలగటమాడుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గురుకుల గతంలో కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన గురుకులాల పరిస్థితి కన్నా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దేశంలో ధర్మేంద్ర ప్రధానికి ఏదైతే గతి పట్టిందో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే గతి పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలుస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,814 కోట్ల రూపాయల పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని ఈరోజు 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారులకు వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే రేపు నీ సీటు ఉండదు, నీకుండదు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా తక్షణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. తక్షణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తాం.